మొన్నటి వరకు అదానీ ప్రధాని అని చెప్పి రాహుల్ గాంధీ గారు అయితే గత 1-2 సంవత్సరాల నుంచి అదానీ అంబానీ అనేది ఒకటి, అదానీ ప్రధాని అనేది ఒకటి, ఈ రెండు ఎప్పటి నుంచో అంటున్నారు. కానీ రావడమే నెల 15 రోజులు జరగకముందే రేవంత్ రెడ్డి గారు మంచిగా షాల్వా గప్పి 10,000 కోట్ల అండి, ఎన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అదానీ గారు చేస్తామంటున్నారు మన రాష్ట్రంలో అని చెప్పి వారికి షాల్వాలు గప్పి సత్కరించి మరి ఆహ్వానించారు కదా. ఒకటి ఇన్వెస్ట్మెంట్ వారి డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాడు కదా, మిగిలిన వారంతా వచ్చినా కానీ ఇన్వెస్ట్మెంట్లే చేసేది. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు అదానీ ఎనర్జీ ఉంది చూసారా, వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టి సోలార్ పవర్ ప్లాంట్ పెడతామనే కదా లంచాలు ఇచ్చేది. ఇన్వెస్ట్మెంట్లు వచ్చే దాంట్లో కూడా లంచాలు ఉంటాయి అనేది ఇప్పుడు ఈ విషయం వారు నమ్ముతుంటే మరి ఆ విషయంలో కూడా ఎంత లంచాలు ఉన్నాయి, అందులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఎంత రాహుల్ గాంధీ గారికి రౌట్ అయింది. ఎందుకనంటే అప్పటికి ఎందుకో చూడండి, నెలన్నర కూడా కాలేదండి కొత్త ప్రభుత్వం వచ్చి, ఇంకా వేరే విషయాలన్నీ వదిలిపెట్టి ఎప్పుడు దాని మీద పడుతున్న ప్రభుత్వము కాంగ్రెస్ వారు, అట్లాంటి ప్రభుత్వము అంత స్పీడ్గా అదానీతో ఎందుకు మరి అరేంజ్మెంట్ చేసుకుంది? ఏమైనా ఎందుకు అని అంటే మన లోక్సభ ఎన్నికలకి డబ్బులు అవసరం ఉండి ఆ డబ్బులు ఏమైనా అదానీ గారు ఇస్తున్నారనా అనుమానాలు వస్తాయి కదా, ఎమ్మటి అనుమానాలు వస్తాయి. అది కాకుండా ఇక్కడ ఏది స్కిల్ డెవలప్మెంట్ ఏదో యూనివర్సిటీ అది ఇది అన్నారు, ఆ 4th సిటీ అంటున్నాడు. 4th సిటీ అనేది దాదాపు రేవంత్ రెడ్డి గారి పర్సనల్ ప్రాజెక్ట్ లాగా తయారైంది అనేది అందరూ చెప్తున్నారు. అభియోగాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ల్యాండ్లలో ఇది ఉంది, అక్కడ రేట్లు పెరిగితే వీళ్ళకి లాభం అవుతుంది కాంగ్రెస్ వారికి, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబస్తులకు అని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి. మనమైతే వింటూనే ఉన్నాం. చాలామంది అంటున్నారు ఈ 4th సిటీ ఏంటి, ఇప్పుడు ఉన్న సిటీలో ఇక్కడేమో మార్కెట్ అంతా పడేసి హైడ్రా అని ఆ 4th సిటీ ఎందుకు అంటున్నాడు అని అంటే అక్కడ ఏదో విధంగా వారి కుటుంబానికి, వారి ప్రభుత్వంలో ఉన్న వారికి, వారి అనుయాయులకి లాభం అవుతుంది, విపరీతమైన లాభం అవుతుందని. మరి అక్కడ పెట్టే యూనివర్సిటీకి 100 కోట్లు డైరెక్ట్గా, ఇదేమి ఇన్వెస్ట్మెంట్ కాదు, డైరెక్ట్గా డొనేషన్ ఇచ్చాడు మరి అదానీ. మీకు కరప్షన్ అంటే ఏ విధంగా ఉంటుందో తెలుసు కదండి, దాని రౌటింగ్ ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. మరి ఇదేమైనా కరప్షన్ డబ్బా మరి రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్గా వస్తాయి. అక్కడ యూనివర్సిటీ పెడితే దానికి 100 కోట్లు ఈయన పెడితే అక్కడ బిల్డింగ్లు కడితే దాని చుట్టుపక్కల ఉన్న విలువలు పెరిగితే మరి వీరందరికీ విలువలు పెరిగి వీరి ఆస్తి వాల్యూ పెరుగుతుంది అన్న ఆలోచన కదా. అంటే వారే ఉండొచ్చు, వారే ఉండకపోవచ్చు, ఇంకెవరో ఉండొచ్చు, బెనామీలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు అండి. సో ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయము. సాయి గారు మీ మీద నమ్మకం ఉంది, మీరు ఏం చేస్తున్నారు, దేశాన్ని మంచి చేస్తారు, మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.